ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడు చేసిన వెధవ పనే నీ భర్త చేస్తే ఇలాగే మాట్లాడతావా? రేయ్, మన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకపోయినా పెళ్లి అనే బంధానికి కట్టుబడి తాళి అనే 2 అక్షరాలకు తల వంచి నీ మీద నమ్మకంతో మన ఇంట్లో అడుగుపెట్టిన అమాయకురాలికి అన్యాయం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా పాపిష్టి వెధవ? సావిత్రి! అత్తయ్య గారు, నీ కొడుకు చేసిన నిర్వాకం నీకు తెలిసుండొచ్చు లేదా తెలియకపోవచ్చు, కానీ ఈ ఇంటికి పెద్ద దిక్కుగా నేను చెప్పేది ఒక్కటే. తప్పు చేసింది తనవాడైనా క్షమించే అలవాటు ఈ భానుమతికి లేదు. కట్టుకున్న భార్యకి ద్రోహం చేసి మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ వెధవని మెడ పట్టుకొని బయటికి గెంటేయ్. నానమ్మగారు, అత్తయ్య గారు, నా కొడుకు ఇంత నీచమైన పని చేశాడు అంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పటికే ఇది కళ నిజమా అనుకుంటున్నాను. దయచేసి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా ఏంటి తెలుసుకునేది సావిత్రి? నేను ఇన్ని మాటలు అంటున్నా, నేను ఇన్ని తిట్లు తిడుతున్నా, నేను ఏ తప్పు చెయ్యలేదు అని వాడు ఒక్క మాటైనా వాడి నోటి నుండి వచ్చిందా? రాలేదు. కారణం ఏంటో తెలుసా? వాడు తప్పు చేసిన విషయం వాడి అంతరాత్మ అంగీకరించింది. అందుకే వాడు నోరు మెదపలేక, నిజం ఒప్పుకోలేక చచ్చిన పాముల మన ముందు నిలబడ్డాడు. ఏరా, నానమ్మ చెప్తుంది నిజమా? భాగ్యాన్ని నువ్వు మోసం చేశావా? ఆ మౌనానికి అర్థం అదే కదా అత్తయ్య గారు. తప్పు చేసిన వాళ్ళే తల దించుకుంటారు. ఆయన తప్పు చేశారు కాబట్టే తల దించుకున్నారు. ఎంతకు తెగించావురా నీచుడా? సావిత్రి, ఎందుకు చేశావురా? చెడపడి గారు, ఎందుకు చేశావు? ఆగండి ఎందుకు చేసావు? తప్పు పని ఎందుకు? నిన్ను ప్రాణాలతో ఉండనివ్వరు. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు చేసావు? ఎందుకు? ఇప్పటిదాకా నా కొడుకులకి చదువు ఉంది, సంస్కారం ఉంది, మంచి వ్యక్తిత్వం ఉందని ఎంతో గర్వపడేదాన్నిరా. కానీ ఎప్పుడైతే భార్యకి ద్రోహం చేశాడు అని తెలిసిందో ఆ క్షణమే ఇలాంటి నీచుడిగా నేను జన్మనిచ్చింది అని సిగ్గుతో చచ్చిపోతున్నాను రా. మర్యాదగా ఇంటి నుంచి బయటకు పో. ఇంకొక క్షణం కంటి ముందు కనపడ్డావంటే నీ ప్రాణం తీస్తాను. పోరా, పో బయటికి, పోరా. నానమ్మగారు, నన్ను కొట్టండి. అప్పటికి మీ కోపం తీరకపోతే నన్ను చంపేయండి. అంతేకాని నన్ను మీకు దూరంగా వెళ్ళిపోమని అనకండి నానమ్మ. మిమ్మల్ని అందరినీ వదిలి నేను బ్రతకలేను. కన్నవారి మీదున్న ప్రేమ కట్టుకున్న దాని మీద కూడా చూపించుంటే ఇప్పుడు నీకు ఈ దుస్థితి వచ్చుండేది కాదురా. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. నా కోపం కట్టలు తెంచుకోకముందే మర్యాదగా బయటికి పోరా. అమ్మమ్మగారు,
దయచేసి మీరు ఆవేశపడకండి. అవును నానమ్మా, డాక్టర్ గారు నీకేం చెప్పారు? టెన్షన్ పడద్దని చెప్పారు కదా. ఏం చేయమంటావురా? ఏం చేయమంటావు? ఈ చేతులతో ఎత్తుకొని పెంచిన బిడ్డలే నా పెంపకాన్ని అవమానించి నువ్వు మమ్మల్ని సరిగ్గా పెంచలేదు అని వేలు పెట్టి ఎక్కిరిస్తుంటే నేను భరించలేకపోతున్నానురా. నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మమ్మ గారు, అనవసరంగా ఆవేశపడకండి. నిజమేంటో తెలియక బాధపడుతున్నారు. మీరందరూ అనుకున్నట్లుగా బావకి అమ్మాయికి పెళ్లి జరగలేదు. ఏం మాట్లాడుతున్నావు పున్నమి? అవునక్క, నిజానికి బావ అమాయకుడు. జరిగిన తప్పులో బావది ఎలాంటి ప్రమేయం లేదు. కేవలం బావ డబ్బున్నవాడని ఒకే ఒక్క కారణంతో ఆ సత్య అనే అమ్మాయి ట్రాప్ చేసి బావకి ఆ అమ్మాయికి మధ్య తప్పు జరిగిందన్నట్లుగా నమ్మించి ఇరికించింది. ఆ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఈయన చెప్పాడా? అవును వదినా, అన్నయ్య మాకు చెప్పాడు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి 100 అబద్ధాలైనా చెప్తారు. అవన్నీ మనం నమ్మిస్తామా? ఈయన మీద నాకు నమ్మకం లేదు. ఈయన నాకు ద్రోహం చేశాడు. అక్క ప్లీజ్, ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఆ సత్య ఏంటో నేను దగ్గరగా చూశాను. ఆ అమ్మాయికి బావతో పెళ్లి కంటే ముందుగానే బాలు అనే అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయాన్ని దాచిపెట్టి బావని ఉచ్చులో ఇరికించారు. ఏం జరుగుతుందో తెలియకుండానే బావ ఈ ఊబిలో ఇరుక్కుపోయాడు. నువ్వు చెప్పినవన్నీ నిజాలే కావచ్చు, కానీ వాటికి సాక్ష్యాలేంటి? ఆ సాక్ష్యాలన్నీ చూపించడానికి నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి అమ్మమ్మగారు. బావని నిర్దోషిగా నిరూపిస్తాను. మన కుటుంబం పరువు పోకుండా, నింద పడకుండా నేను కాపాడుకుంటాను. దయచేసి నాకొక్క అవకాశం ఇవ్వండి. అవును నానమ్మా, అన్నయ్య తప్పు చేశాడనగానే మనందరం నమ్మాం. అదే పున్నమి అన్నయ్య తప్పు చేయలేదని చెప్తుంటే ఎందుకు నమ్మట్లేదు? నానమ్మగారు, నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, తెలిసి నేనే తప్పు చేయలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.